ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది రోట్లో రుబ్బాము. రోట్లో నూరడం వల్ల ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడిని. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోయి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పచ్చిమిర్చి, పుదీనా, ఎల్లిపాయలు, ఒక టమాటో, చింతపండు, ఉప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసి 10 నుంచి 12 పచ్చిమిర్చీలు వేయించుకోవాలి. కారం మీకు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిలని బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు కొబ్బరిని కూడా వేసి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక కట్ట పుదీనా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదే ప్యాన్ వేడిగా ఉంటుంది కదండి, దీంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసి కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. వేయించినవన్నీ చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నేను మిక్సర్ గ్రైండర్ కాకుండా రోల్ యూస్ చేస్తున్నాను ఈ పచ్చడి చేయడానికి. ఇప్పుడు ఈ రోట్లో వేయించిన జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. జీలకర్ర పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి బాగా ముద్దలా చేసుకోవాలి. పచ్చిమిర్చి ముద్ద అయిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి, టమాటో, పుదీనా, చింతపండు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇదంతా మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు దంచుకోవాలి. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఇది రుబ్బడానికి చాలా టైం పడుతుంది. మీరు దీన్ని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ 3 కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా చిటికెడు పసుపు వేసి వేగాక ఈ పోపుని మనం పచ్చళ్ళలో మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రోటి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీకి, దోసాకి, చపాతీకి, రైస్లకి అండ్ ఉప్మాకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. సీ యూ ఆల్.